సిబిఐ 2000 పెన్షన్ ఇచ్చినందుకు సిబిఐ కేసు, 2000 పెన్షన్ ఇచ్చినందుకు సిబిఐ కేసు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకు సిబిఐ కేసు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినందుకు సిబిఐ కేసు, రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు సిబిఐ కేసు, రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు సిబిఐ కేసు. కోపంతో కేసీఆర్ ఏం చేసినా సరే యూరియా ఇచ్చిండు కదా నేను ఇవ్వద్దు, కేసీఆర్ కరెంట్ ఇచ్చిండు కదా నేను ఇవ్వద్దు, కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు కదా నేను ఇవ్వద్దు. ఇట్లా కేసీఆర్ మీద కోపంతో ఇలా ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏమైనా సరే మనం ఇవాళ మన సమస్యలు కావాలని మనకి ఏదో కావాలని కొట్లాడతలేం. ఏం కొట్లాడుతున్నాం? మా రైతులకు పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళకు యూరియా ఇవ్వండి, మనం వచ్చి ఇలా రోడ్డు మీద కూర్చున్నాం. మా జాతిపిత తెలంగాణ జాతిపిత సిబిఐ కేసులు పెడుతున్నావు, యావత్ తెలంగాణ సమాజం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని ఇలా రోడ్ల మీదకి వచ్చినాయి. అందుకే ఇలా ధర్నా చేస్తున్నాం. తప్పకుండా ఇలా ఈ ధర్నా గురించి మన ముఖ్య అతిథిగా వచ్చిర్రు అన్న రిక్వెస్ట్ చేసిన అన్న ఇలా ధర్నా గురించి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే శ్రీనివాస్ గౌడ్ గారు పాలమూరులో ధర్నా ఉన్న మన కందనూల మీద నమ్మకంతో ప్రేమతో వచ్చారు కాబట్టి ఈ ధర్నా గురించి అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం. ఆమె వచ్చింది నన్ను పట్టుకొని ఏడుస్తుంది, ఏమని నువ్వు ఇచ్చిన 2000 మళ్ళీ మెచ్చలేదని చెప్పి ముసలిలో మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు. ఇక చూడ తుడుకుంటే మళ్ళా తుడుకుంటే ఎవరు ఎమ్మెల్యే ఎవరు అసలు ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? కొంతమంది వెళ్ళినట్టుంది. మరి మనకి ఎమ్మెల్యే ఉన్నాడా? లేడు. కొంగు సాడు కూర్చున్నాడు ఆయన, కంపు సాడు కూర్చున్నాడు ఆయన. కొంతమంది పత్రికలలో మాట మాడుతున్నట్టుంది, మండినా పర్లేదు నాకు. ఆయన కొంగు సాడు కూర్చున్నాడు, తండ్రి సాటు కూర్చున్నాడు. ఏమన్నంటే ఏమంటాడు? పాప దగ్గర పాప దగ్గర పాప దగ్గర. మరి నువ్వేందుకురా బాయ్? మరి నువ్వేందుకురా బాయ్? ఎమ్మెల్యే నీకు ఓటు వేసినా, మీ అయ్యకు ఓటు వేసిరా? ఎవరికి ఓటు వేసినాం? నీకు ఓటు వేసినప్పుడు నీ దగ్గర ప్రజలు వేస్తే ఆయన దగ్గర పప్ప దగ్గర పప్ప దగ్గర ఏం పప్ప ఇది? ఏం పప్ప ఇది? ఏం పప్ప? ఏం పప్ప ఇది? ఇంకో పప్పు మనకు వచ్చిండు. ఒక పప్పు ఎక్కడ, ఒక పప్పు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు. రెండో పప్పు ఎక్కడున్నాడు? కన్నడలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? పప్పు సూతాలు ఎందుకు పనికిరాదు? అందుకే చెప్పిన ఇందాక అటు కాదు ఇటు కాదు అని చెప్పి. అటు కానీ ఇటు కానీ లీడర్లకు ఓటేస్తే ఇవాళ పబ్లిక్ మీకు ఓటేసిన పాపానికి రైతులు ఎక్కడ ఉండాలి? పొలాల్లో ఉండాలి. పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు చేస్తారండి. ఇదా నువ్వు రైతులకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్పిండ. మీరే తప్పు చేసి ఏం చేసి చెప్పరా? ఆనాటి రోజులు మళ్ళీ వస్తామని వచ్చిన ఆనాటి రోజులు వచ్చినాయి. ఆనాటి రోజులు 3 రంగుల జెండా బట్టి వచ్చినంత వరకు అబ్బో 3 రంగులు అనుకున్నావు, కానీ అసలు రంగు చూపించారు. లోపలికి వెళ్ళి బయట చూపించారు. అసలు బయటకు వచ్చిందా లేదా? రైతులు యూరియా అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి రావాలంటారు, కలెక్టర్ రావాలంటారు, ఎమ్మెల్యే రావాలంటున్నారా? ఎందుకంటలేరు? వీళ్ళ శాత కాదు, వీళ్ళు వేస్ట్ కాదు, వీళ్ళు వేస్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు దద్దమ్మలు, వీళ్ళు శాత కాదు. మనకి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అర్థం కావట్లేదు ప్రజలకు. ఎమ్మెల్యే లేడు. ఉన్నాడా? 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 మరి ఎందుకు ఇట్లాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత పోతుందా? రైతులను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 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 60-60 120 రేవంత్ రెడ్డి
60 120 కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు. కూర్చోండి అందరూ.